జిల్లాల నుంచి వస్తున్న రియాక్షన్స్ మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, కవిత పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత, టీఆర్ఎస్ పేరుతో అనౌన్స్ చేసిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? ఏమనుకుంటున్నారు జనం? ఇదైతే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ పైన ఆ కవిత పార్టీ ఓపెన్ చేసిన తర్వాత ప్రజల్లో మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కవిత, ఆ తర్వాత ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీలో ప్రముఖ స్థానం కల్పించకపోవడంతో ఏదైతే వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే పదవులు వచ్చినాయి. ఆ తర్వాత వీళ్ళు టోటల్ గా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నది. అలాంటి నేపథ్యంలో ఈ రోజు కవిత పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత ఇలాంటి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నాయకులందరూ మాత్రం ప్రత్యేక పార్టీగా టీఆర్ఎస్ పార్టీ కవిత పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే వివిధ పార్టీలలో కూడా సెకండ్ క్యాడర్, అంటే ఆ పార్టీలలో ప్రాముఖ్యత లేక కనుక అక్కడ గ్రూపుల రాజకీయాల వల్ల కొందరు పార్టీలకు కొద్దిగా దూరం ఉండి అక్కడ పార్టీలలో ఇండలేని వ్యక్తులు అందరూ మాత్రం ప్రత్యేక పార్టీగా కూడా కవిత ఓపెన్ చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజలైతే ఎక్కువ ఆనందంగా ఉన్నారు. ఏదైతే పార్టీ ఈ రోజు అనౌన్స్మెంట్ జరుగుతుందన్న నేపథ్యంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద మొత్తంలో నిన్న రాత్రే, ఎందుకంటే హైదరాబాద్ కి ఆదిలాబాద్ ఇటు కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లా, నిర్మల్ జిల్లా దూర ప్రాంతం కాబట్టి ఇక్కడ నుంచి నిన్న రాత్రి 9-10 గంటల నుంచే పెద్ద మొత్తంలో బస్సులల్లా హైదరాబాద్ కి కార్యకర్తలు తల్లి వెళ్లారు, జాగృతి నాయకులు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీతో టచ్ లో ఉన్నారు. బోధ నియోజకవర్గం నుంచి చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే అటువంటి రాథోడ్ బాబురావు ఇప్పటికే పార్టీలో జాయిన్ అయ్యాడు. అలాగే ఇంకో కొంతమంది కూడా పార్టీలలో టికెట్ ఆశించి టికెట్ రాని వాళ్ళు కానీ, మొన్నటి ఎన్నికలలో ఓడిపోయి ఓటమిలో ఉన్న వాళ్ళు కానీ కొంతమంది ఇప్పటికే కవితతో టచ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇటు కోల్బెల్ట్ ప్రాంతం కాబట్టి కవితకు మంచిర్యాల జిల్లా, కొమరంభీం జిల్లాలోని కోల్బెల్ట్ ప్రాంతంలో ఇంతకు ముందు ఏదైతే టీజీబీకేఎస్ పార్టీ నుంచి కూడా గౌరవ అధ్యక్షురాలుగా కవిత చేసిన నేపథ్యంలో ఇక్కడ ఎక్కువ మంది జనాలతోటి కానీ, సింగరేణి నాయకులతోటి కానీ, అధికారులతోటి కానీ సంబంధాలు ఉన్నాయి కవితకి. అలా అంటే ఆ తరుణంలో అటు టీజీబీకేఎస్ నాయకులు కానీ, ఇప్పుడు టీజీబీకేఎస్ సస్పెండ్ అయిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా కవిత హెచ్ఎంఎస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇప్పుడు 2 సింగరేణి యూనియన్ల కూడా కవితకు బలమైన ఇక్కడ పట్టుంది. ఆ నాయకులందరూ కూడా ఈ రోజు కవిత పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే రోజులలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవిత పార్టీ ఒక ప్రాముఖ్య పాత్ర పోషించేటట్టుగా